అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు ముత్యంపేట దగ్గరకు వచ్చామండి. ఇది మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు కదా, 14 రోజుల దీక్ష. ఆ టెంపుల్ అన్నమాట. మొదటిగా వారాహి వాహనాన్ని ఇక్కడ తీసుకొచ్చి పూజ చేయించుకొని వెళ్ళారండి. అప్పుడే మంచి విజయం కలిగింది ఆయనకి అన్ని సీట్లలో. సో ఇది వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి జలకేంద్రం అండి. ఎడం వైపున ఉంది. కుడివైపున మీకు పార్కింగ్ ఏరియా చాలా పెద్దగానే ఉంటుంది. అలాగే మనకి చెప్పులు పెట్టుకోవడానికి కొంతమంది ఉంటారు అక్కడ. లేదంటే మనకి ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ కొంచెం సోడా అట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి టెంపుల్ ప్రధాన కార్యాలయం అనమాట. టెంపుల్ అయితే పెద్దగా ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ అకామిడేషన్ అవైలబిలిటీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను అది మీకు చూపిస్తాను ముందు. ఇదంతా కూడా నడుచుకొని వెళ్ళాలండి టెంపుల్కి. సో మనకి ఇక్కడ వచ్చేసి కుడివైపులకి వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది, ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఎడం వైపున వస్తే బేతాళుడు సన్నిధి ఉంటుందండి. బేతాళుడు స్వామి దేవస్థానం అనమాట. అది ఎడం వైపున ఉన్నది. ఇక్కడ రాస్తుంది కదా, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ప్రధాన ఆలయము, కోనేరు అవన్నీ ఉన్నాయండి. అలాగే అకామిడేషన్ కోసం చెప్పాను కదండి, ఇక్కడ మారుతి నిలయము, శ్వేత గెస్ట్ హౌస్, హనుమాన్ నిలయం అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ చాలామంది జ్ఞాపకార్థం కోసం ఇట్లా పెయింటింగ్ అవి వేసినాయి అనమాట. ఇక్కడ అన్నీ కూడా కళ్యాణ కట్ట, ఇది దారి అని చూపించింది కదండి. మనకి ఇక్కడ కుడివైపున కనబడుతున్నాయి కదా గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా హనుమాన్ నిలయం అని, దాని తర్వాత మారుతి నిలయం అని. అగోండి ఇది మారుతి నిలయము. మనకి ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే ఉంటుందండి ఉండడానికి. 300 to 400 రూపీస్ అలా ఉంటుంది. దాని తర్వాత ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ప్రైజెస్ వేరే ఉన్నాయండి. నాన్ ఏసీ రూమ్స్ అయితే 499, 500 అలా ఉంటుంది. ఏసీ రూమ్స్ అయితే 1000 రూపీస్. మనకి కుడివైపున అన్నీ కూడా టిఫిన్ సెంటర్, దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి కాశీదారాలు అవన్నీ బొమ్మలు అవన్నీ కొనుక్కోవడానికి ఉంటాయి కదా, అవి ఉంటాయండి. షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఏరియా అండి. ఇక్కడ మనకి తమలపాకులతో మాల అవి కొనుక్కోవచ్చు. దాని తర్వాత మిగతా పూజా సామాగ్రి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ మనకి అది ప్రసాదం కౌంటర్ అనమాట. అక్కడ ప్రసాదం తీసుకునేది. దాని తర్వాత ఇది వచ్చేసి 50 రూపీస్ క్యూ లైన్ అనమాట. మేము వెళ్ళేసరికి కొంచెం రష్ తక్కువగా ఉందండి, అందుకనే డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము. అలాగే వీడియో అండ్ ఫోటోగ్రఫీ సెల్ ఫోన్స్ అలౌడ్ లేదండి, బయటే పెట్టాలి. బయట సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అక్కడే సెల్ ఫోన్ డిపాజిట్ చేసి, అది ఎదురుగా బ్లూ కలర్ షర్ట్ కనబడుతుంది కదండి చిన్నది, అది సెల్ ఫోన్ కౌంటర్ అనమాట. అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రఫీ అది కూడా తీస్తారండి టెంపుల్ ఎదురుగా. సో ఆ ఛార్జెస్ తీసుకొని అక్కడ మనం అప్పటికప్పుడే ఫొటోస్ తీసి ప్రింట్ ఇస్తాడు. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంటుంది. మనకి ఆంజనేయ స్వామి నార్మల్గా మనకి రెడ్ కలర్ ఇట్లా మనకి పూత అది ఉంటుంది కదండి, మనం బొట్టు కింద పెట్టుకుంటాము. సో టెంపుల్ చుట్టూ అంతా గోడలు కూడా అదే కలర్లో వేసి తీసుకొచ్చారనమాట. ఇక్కడ మనకి వాహనాల పూజ కూడా చేస్తారండి. కారు, ట్రాక్టరు, బైక్స్ అట్లాంటివన్నీ కూడా వాహన పూజ కింద ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది వాహన పూజ. అలాగే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది అక్కడ ప్రాంగణం అంతా కూడా. ఇది వచ్చేసి రావి చెట్టు అండి. అలాగే ఇక్కడ వచ్చేసి షెడ్ చూసారు కదా, చాలామంది పడుకొని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 41 రోజు పూజ చేస్తారండి, అంటే నిద్ర చేస్తారనమాట చాలామంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ 41 డేస్ ఈ షెడ్ దగ్గర పడుకొని ఉంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి మంత్రాలు అట్లా పడతాయి అంటారు చూసారా, పిచ్చి పట్టడం, దెయ్యం పట్టడం అట్లాంటివన్నీ అంటారు కదా. ఈ రావి చెట్టు ఉంది కదా, అశ్వత్థ ట్రీ అంటారు. ఆ చెట్టు దగ్గర ఉంచుతారనమాట. అలాగే 41 రోజులు అక్కడ ఉంటారనమాట. మనకి అలాగా వెనక్కి వెళ్తే గుండం కూడా ఉంటుందండి, అక్కడ స్నానాలు అవి చేస్తూ ఉంటారు. లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌడ్ లేదండి టెంపుల్ లోపలికి, అందుకనే తీసుకెళ్ళలేదు. కానీ ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటారో చూపిస్తాను చూడండి. చూసారు కదండి విగ్రహం ఎలా ఉందో. మనకి ఆంజనేయ స్వామి వారు, అలాగే రాముడు సీత ఆయన ఛాతీ మీద ఉన్నారు చూసారు కదా, సిల్వర్ విగ్రహము.
విగ్రహం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, చాలా అందంగా చక్కగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. అలాగే మనం ఈ టెంపుల్ చూసుకొని కిందకు వచ్చిన తర్వాత బేతాళుడు టెంపుల్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి చూసారు కదా, దాహం తీర్చుకుంటా ఉంది ఇక్కడ ఒక కోతి. అలాగే చాలామంది అక్కడ ప్రసాదాలు, వారు తెచ్చుకున్న అన్నము అట్లాంటివన్నీ పెడుతున్నారండి. ఇప్పుడు బేతాళ స్వామి దేవాలయంకి వచ్చాము. ఇదే బేతాళ స్వామి దేవాలయం అండి. చాలామందికి అంటే ఇట్లాంటి భయాలు కానీ లేకపోతే ఏదన్నా మంత్రాలు పట్టాయని అంటారు చూసారా, అట్లాంటివన్నీ కూడా ఈ బేతాళ స్వామి దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని ఇక్కడ కోడి మేక అవి ఇస్తారండి, ఇచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి కొండగట్టు వ్యూ పాయింట్ అండి. మనకి పక్క నుంచి వెళ్తే ఇలా వ్యూ పాయింట్ కనబడుతుంది. చాలా చక్కగా ఉంటుంది, చాలా పచ్చగా బాగా కనబడుతుంది. ఫోటోగ్రఫీకి అది చాలా బాగుంటుందండి. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.